నమస్తే బాణకిరణ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులో అధికారుల పాత్రపై విచారణ చేయాలి సిపిఐ. హెచ్పివి టీకా కార్యక్రమాన్ని పరిశీలించిన డిఐఓ. పశువులకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. ప్రభుత్వ రేషన్ బియ్యం 10 టన్నుల స్మగ్లింగ్ కేసులో సంబంధిత అధికారుల పాత్రపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ మాట్లాడుతూ పీలేరు ప్రైవేటు గోదాంలో ఇటీవల విజిలెన్స్ అధికారులు 10 టన్నుల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారని తెలిపారు. డీలర్ షాపుల్లో ఉండాల్సిన బియ్యం అక్రమంగా బయటకు వెళ్లడం వెనుక సివిల్ సప్లై డిటి విజయ్ కుమార్ రెడ్డి, సిఐ యుగంధర్ పాత్రపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం మే 11న కూడా 10 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా ఎస్ఐ పట్టుకున్నప్పటికీ కేసు నమోదు చేయకుండా వదిలివేసినట్లు ఆరోపించారు. అదే వ్యక్తులు మళ్లీ విజిలెన్స్ అధికారుల చేత పట్టుబడినట్లు తెలిపారు. తహసీల్దార్ నివేదికలో ఈ వ్యవహారాన్ని ప్రజల నుంచి కొనుగోలు చేసిన బియ్యంగా పేర్కొనడం ఆశ్చర్యకరమని అన్నారు. ప్రభుత్వ సంచుల్లో ఉన్న బియ్యం ప్రజల నుంచి ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ నివేదికను తిరస్కరించి రెవెన్యూ, సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులతో కూడిన జాయింట్ టీం ఏర్పాటు చేసి పూర్తి విచారణ జరిపించాలని సిపిఐ నాయకులు సబ్ కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, మురళి, అంజనప్ప, డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు సీను తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయం మీద నేను రెవెన్యూ అధికారులు కూడా లెటర్ పెట్టి అడిగాను అనమాట. అయ్యా పలానా 11వ తారీఖు రేషన్ బియ్యం పట్టుకున్నాను, మీకు ఏమైనా సమాచారం ఉందా అంటే అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో సమాచారం లేదని చెప్పడం జరిగింది. మరొక విధంగా ఏం చెప్తున్నాను అంటే, ఏదైతే ఎస్ఐ గారు బాలకృష్ణ గారు ఈ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారో ఆయన రాత్రికి బదిలీ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఆ రోజు పట్టుకున్నప్పుడు పీడిఎఫ్ రేషన్ బియ్యానికి రసీదులు ఉన్నాయంట, దానికి సిఐ గారు సాక్ష్యం అంట. ఈ మొదటి వారంలోనే, ఈ నెల మొదటి వారంలోనే సివిల్ సప్లై అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే మళ్ళీ ఆ రోజు ఎన్ని టన్నులు దొరికాయి? 10 టన్నులు దొరికాయి. మళ్ళీ ఆ 10 టన్నులే ఎవరైతే ఆ రోజు సిఐ గారు బిల్లులు ఉన్నాయని వదిలేశారో అతని గోడౌన్లోనే 10 టన్నులు దొరికాయి. అంటే ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఆ రోజు పట్టుకునేది పోలీసులు వదిలేశారు, ఇవాళ విజిలెన్స్ రైడ్ చేస్తే 10 టన్నులు దొరికాయి. మళ్ళీ సిఐ గారు చెప్పినటువంటి బిల్లులు ఎక్కడ ఉన్నాయి? ఆ రోజు బిల్లులు సిఐ గారు చూపించచ్చు కదా, చూపించలేదే. ఇదే విషయం మీద మేము గత వారం సోమవారం నాడు తహసీల్దార్ గారికి ఫిర్యాదు చేసాం. అయ్యా అక్కడ దొరికిందంతా కూడా ప్రభుత్వ రేషన్ బియ్యాలు, ప్రభుత్వం సరఫరా చేసే సంచులు కూడా అక్కడ దొరికాయి. అంటే ఇప్పుడు తహసీల్దార్ గారి సమాధానం ఏంది అంటే, ఇక్కడ ఏదైతే రేషన్ డీలర్ దేవేంద్ర అనే అతను ఉన్నాడో ప్రజల దగ్గర పోయి వాళ్ళ దగ్గర కొనుక్కొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నాడని చెప్పి రిపోర్ట్ రాసాము. ఈ విధంగా జరిగింది అని నేను అక్కడ ఆయనకు అపోజ్ చేశాను. అయ్యా తహసీల్దార్ గారు, అక్కడ దొరికింది వివిధ సంచుల్లో బియ్యం కాదు, అక్కడ దొరికింది ప్రభుత్వ రేషన్ షాపుల్లో దొరుకుతున్నటువంటి సంచులు ఏదైతే ఉన్నాయో అక్కడ దొరికాయి. నువ్వు ఫస్ట్ మీ ఇల్లులోనే అవినీతి జరుగుతూ ఉంది, ఫస్ట్ మీ డిటి విజయ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయండి. మీ సివిల్ సప్లై డిటి విజయ్ కుమార్ రెడ్డి తెలియకుండా అక్కడ సంచులు ఏ విధంగా పోతాయి అనే అంశం కూడా మాట్లాడడం జరిగింది. ఈ అన్ని అంశాల మీద కూడా నేను లోకాయుక్త కూడా ఫిర్యాదు చేశాం. వాళ్ళు కూడా దీని మీద విచారణ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాంతో కూడా హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేయడం జరిగింది. అక్కడ కూడా డిస్పోజ్ అయ్యి కేసు విచారించమని చెప్పి జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగినటువంటి ఈ విజిలెన్స్ రైడ్లో మళ్ళీ 10 టన్నులు దొరికాయి. కాబట్టి దీని మీద ఏదైతే ఆ రోజు వదిలేశాడో సిఐ యుగంధర్, అదేవిధంగా ఈ ప్రభుత్వ రేషన్ షాప్లో ఉండాల్సిన బియ్యాలు ప్రైవేట్ డీలర్ దేవేంద్ర ఇంట్లో ఏ విధంగా వచ్చాయో దానికి సంబంధించినటువంటి డిటి సివిల్ సప్లై డిటి విజయ్ కుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి, పేదలు పొట్టగొడుతున్నటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లి కస్బా గ్రామంలో పశువులకు గాలికుంట వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు వచ్చే అంటువ్యాధులను నివారించేందుకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సొరకాయలపేట జేవీఓ శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని 16/3/2026 నుండి 29/4/2026 వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా జేబీఓ శంకర్ గ్రామంలో నిర్వహించిన టీకాల కార్యక్రమంలో పాల్గొని పశువులకు టీకాలు వేయించే విధానాన్ని పరిశీలించారు. పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థిక స్థితికి ఎంతో కీలకమని, వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తగా టీకాలు వేయించడం అవసరమని ఆయన పేర్కొన్నారు. గ్రామాల్లో పశువైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు ఉచితంగా టీకాలు వేయిస్తున్నారని తెలిపారు. పశువుల యజమానులను తప్పకుండా తమ పశువులను టీకాలు వేయించుకోవాలని, తద్వారా వ్యాధులు వ్యాపించకుండా నియంత్రించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొని టీకాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పశువుల ఆరోగ్యం కాపాడడం ద్వారా రైతులకు నష్టాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నారు. పీలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 9 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మొత్తం 1514 మంది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో కొనసాగేందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకునేలా అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించాలంటూ సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మొత్తం మీద పీలేరు నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. ఆరోగ్య రక్షణ కోసం నిర్వహిస్తున్న హెచ్పివి వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉషశ్రీ సోమవారం పీలేరు ప్రాంతంలో పరిశీలించారు. ఈ సందర్భంగా పీలేరు ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హెచ్పివి టీకా కేంద్రాన్ని సందర్శించి టీకాల నిల్వ విధానాన్ని తనిఖీ చేశారు. ముఖ్యంగా టీకాల భద్రత కోసం ఉపయోగిస్తున్న ఐస్ ప్యాక్స్ పరిస్థితిని పరిశీలించి వాటి నిర్వహణపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే టీకా కార్యక్రమానికి సంబంధించిన UWIN ఆన్లైన్ నమోదు మరియు ధృవీకరణ ప్రక్రియను పరిశీలించి నమోదు వివరాలు సక్రమంగా నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. టీకాలు వేయించుకునే బాలికల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆమె తెలిపారు. తదుపరి పీలేరు మండలం తలపల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న హెచ్పివి టీకా కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. టీకాలు వేయించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, కోల్డ్ చైన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై సిబ్బందికి మార్గదర్శకాలు అందించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ హెచ్పివి టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ ఉషశ్రీ సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు బులెటిన్ మరోసారి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కేసులో అధికారుల పాత్రపై విచారణ చేయాలి సిపిఐ. హెచ్పివి టీకా కార్యక్రమాన్ని పరిశీలించిన డిఐఓ. పశువులకు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.